గురువు గారు తదుపరి రాశి తులారాశి. మరి ఈ తులారాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉంటుందంటే, హ్మ్. అక్టోబర్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే తులారాశి వారికి ఋతువులుంటాయి. హ్మ్. మనకి ఋతువులు ఏదైతే ఉన్నాయో, హ్మ్. ఈ ఋతువుల్లో చాలా రకాల మార్పులుంటాయి. ఓకే. ఋతువు మారినప్పుడల్లా, ఆ ఋతువులో ఏదైతే ప్రకృతిలో మార్పులుంటాయో, అదే విధంగా ఈ రాశిలో కూడా హ్మ్. ఈ తులారాశి కూడా మార్పులనేది కొందరు చెందుతారు. చైతన్యవంతులవుతారు. అంటే ఓహో! తులారాశి వాళ్ళని ఏదైనా తిట్టండి, హ్మ్. పడితే పోతారు. తిట్లు తింటారు, ఆ! వెళ్ళిపోతారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వారు దాన్ని చూపిస్తారు. ఆ! మాట్లాడే దానికన్నా కూడా చేతులతో చూపించేటువంటి అవకాశం వారికి రావాలి. ఆ! ఓకే. ఎంతో టాలెంట్ గల వాళ్ళుంటారు. ఆ! వారందరికి అవకాశాలు లేక అలా ఉండిపోతారనమాట. ఏదో మా టైం బాలేదు, మా టైం బాలేదు అనుకుంటూ ఉంటారనమాట. హ్మ్. కాకపోతే వీరికున్నది మాత్రం దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మంచిగా. చేస్తా వెళ్తారు. హ్మ్. కానీ అలాంటి వారికి కూడా ఈ ఋతువు మారినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ప్రకృతిలో వైపరీత్యాలు ఎలా అయితే వస్తాయో, అలానే వీరికి కూడా వైపరీత్యాల్లాగానే అదృష్టం వస్తుంది. హుహు. అందులో ఒకటి అక్టోబర్ మాసం. అక్టోబర్ మాసం. ఈ అక్టోబర్ మాసంలో వీరికి కూడా గ్రహాలనేవి సానుకూలంగానే ఉన్నాయి. అదేంటో గాని గ్రహాల మార్పుతో అన్ని రాసుల వారికి సానుకూలంగానే ఉంటుంది. కానీ కొన్ని రాసులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే మామూలుగా ఏందంటే కొన్ని రాసులు మిశ్రమంగాను, హ్మ్. కొన్ని రాసులు బాగా క్షీణంగాను, కొన్ని హ్మ్. రాసులు హైక్‌లోను ఉంటాయి. ఓకే. కానీ ఈ 2025 మే మాసం నుంచి గ్రహాలన్నీ సానుకూలంగా ఉండడంతో చాలా రాసుల వారికి పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. కలిసొస్తుంది. హ్మ్. వీరు ఎట్లా ఉంటుందంటే ఎన్ని కష్టాలొచ్చినా ఖచ్చితంగా రోజుకొక రీల్ రిలీజ్ చేస్తారు హ్మ్. యూట్యూబ్‌లో. ఓహో! ఇన్‌స్టాలో. హ్మ్. అలాగనే అంటే ఇప్పుడు వారికి ఏదో ఒక రకంగా ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. హ్మ్. అదే ఋతువులన్న అందుకోసమే. వీరిలో ఉన్నటువంటి బాధ ఏదున్నా ఆనందాన్ని వెతికేటువంటి దారి అనేది వీరు వెతుకుతూ ఉంటారనమాట. దాంట్లోనే ఆ వెతుకుతూ, వెతుకుతూ వీరికి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతదాడ. ఓకే. అది ఈ మాసంలో ఉంది వీరికి. హ్మ్. ఆ కనెక్ట్ అయిపోయిందంటే ఇక దాన్ని వదలలేరు. హ్మ్. దాన్ని పుంజుకొని పై స్థాయికి వెళ్ళేలానే ఉంటారు. అది ఓకే. ఏ రంగమైనా సరే. వారికి హ్మ్. ఇష్టంగా ఎళ్ళేదానికి. అమ్మాయి జోలు గావచ్చు, అబ్బాయి జోలు గావచ్చు. మరి అదే గదా! వీరు వెతుకుతూ ఉంటారండి. ఇంక వాళ్ళని తప్పితే ఎవరు వెతుకుతారు? ఓకే. అది. తర్వాత పెళ్లి కాని వారికి ఎవరైనా ఉంటే, పెళ్లి చూపులయ్యి, హ్మ్. పెళ్లి కూడా అయ్యేటువంటి దానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మ్యారేజ్ గూడా కనిపిస్తుంది. 22 తారీఖు తర్వాత. 22 తారీఖు తర్వాత. అక్టోబర్ 22 తర్వాత పెళ్లి గూడా వీరికి ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపిస్తుంది. ఎక్కడైనా వీరికి ఆ పెళ్లితో పాటు ఆస్తులు, జాబు వీరి లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా లాంఛనాలుగా వస్తాయి వీరికి. వీరేం హ్మ్. చేయకుండానే వీరి కాళ్ళ వద్దకొస్తాయి. హుహు. కాబట్టి అవన్నీ కూడా వీరు ప్రెస్టీజ్ కోసమో, లేతే బిల్డప్ కోసమో, నాకు వద్దు, వద్దు అంటే వద్దుకుంటూ ఎళ్తాయి. కాబట్టి లాక్కోండి. వచ్చినయి ఓకే. తీసుకోవాలి. అలా అని చెప్పి ఆల్రెడీ పెళ్లయి ఉంటే భార్యని హింసించడము, భర్తని హింసించడం లాంటివి చేయకూడదు. ఓహో! వీరి దగ్గర వీరికి శాపాలు ఎక్కడ మొదలవుతాయంటే తులారాశి వారికి, ఎవరినైనా వీరు హింసించినప్పుడు, హ్మ్. ఎవరినైనా వీరు ఇబ్బంది పెట్టినప్పుడు, హ్మ్. ఎవరినైనా వీరి నుంచి బాధపడ్డప్పుడు, హ్మ్. ఆ శాపాలే వీరికొస్తాయి. పితృదోషాల కన్నా, వీరికి ఇంకేదైనా గ్రహ దోషాల కన్నా, ఎవరైనా వీరి మీద చేయించినటువంటి కీడు కన్నా, ఇలాగ వీరి స్వయం పాకంతో, స్వయం శక్తితో, స్వయం ఉపాధితో, స్వయం తెలివితేటలతో గనక ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే, ఆ శాపాలు వీరికి అక్టోబర్ మాసంలో కనపడతాయి. కాబట్టి ఓకే. వీరు ఎంతైతే శాంతమూర్తిగా, శామస్వరూపంగా ఉంటారో, అదే విధంగా వీరికి కార్యాచరణ అవుతుంది. ఓకే. ఎవరైనా మీ ఇంట్లో తులారాశి వారున్నారా? వారు ఎదగట్లేదా? ఎదగకపోతే వారేదో ఎవరినో గట్టిగానే అనుంటారు. కాబట్టి అలాంటివి గాదు ఓకే. వేరే వాళ్ళ భార్య వైపు కన్నెత్తి చూడటం కానీ, హ్మ్. వేరే వాళ్ళ భర్త వైపు కన్నెత్తి చూడటం గానీ, దానికన్నా పాపం లేదు. హ్మ్. కాబట్టి అలాంటివి చేయకుండా ఈ మాసంలో ఉంటే, ఖచ్చితంగా వీరికి మంచి లైఫ్ అనేది చీట్ చేసేదానికి మొదటి అడుగనేది ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరంలో అలా ఉంటుంది. ఓకే. కాబట్టి వీరికి ఏ రంగంలో అయినా మొదటగా రాణించాలనుకుంటే, విదేశాలు ఎళ్ళాలనుకున్నా కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు ఈ మాసంలో. హ్మ్. దాంతో పాటు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి, ఆరోగ్య సమస్యలన్నీ కుదిరిపట్టడానికి కూడా వీరికి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంచెం ఈ మాసంలో. హ్మ్. కొంచెం దానికి కూడా అనుగుణంగా ఉండాలి. హ్మ్. ఆస్తమా, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీరికి కనపడుతున్నాయి. హ్మ్. గ్రహాల అనుకూలత లేకపోవడం వలన. హ్మ్. కాబట్టి దానికి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా జీలకర్ర, వాము, హ్మ్. అలానే సోంపు హ్మ్. ఇవన్నీ కూడా లైట్‌గా మూకుల్లో వేపి ఆ ఓకే. పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక టీ స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగాలి. వీరికి హెల్త్ పరంగా, గ్రహాల పరంగా వీరు చేసేటువంటి పరిహారం. జీలకర్ర, వాము, సోంపు సోంపు. ఈ 3 కూడా కలగలిపి మూకుడులో వేపుకొని పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఒక టీ స్పూన్ తినాలి. హ్మ్. ఇంకా దాంట్లో ఎవరికైనా బద్ధకంగా ఉంది అంటూ కూడా కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కూడా వాము కూడా కలుపుకోవచ్చు. హ్మ్. వాము, జీలకర్ర, వాము
ఇది వాము సోంపు. ఎక్కువ కలుపుకొని చేసుకోవచ్చు. అట్లాగే చేసుకున్నట్టయితే వీరికి ఆరోగ్య ప్రకారం కూడా వీరికి బాగుంటుంది. సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వీరికి తగ్గుతాయి. ఇకపోతే వీరికి ప్రతి రోజు కూడా వీరు దిష్టి తీసుకుంటే బెటర్. వీరి మీద నరదిష్టి కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి తీసుకొని వారికి వారే తల చుట్టూ తిప్పుకొని ఇంటికి కొంచెం దూరంగా వెళ్ళేసి ఎడం కాల కింద వేసి తొక్కేసి వెనక్కి తిరిగి చుట్టకుండా వచ్చేయాలి. ఇది ప్రతిరోజు చేయొచ్చు. అక్టోబర్ మాసం అంతా చేయొచ్చు. దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఉంటే కనుక అక్కడ వారంలో ఒక్క రోజైనా సరే అభిషేకం చేసుకోవాలి. లేదు అంటే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించాలి. వీటితో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గోధుమ కలర్, అందులోనూ వీరికి కలిసి వచ్చే కలర్ కూడా గోధుమ కలర్, అలానే గోల్డ్ కలర్. ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి కలర్ కాకుండా రోజులు వీరికి సోమవారం, శుక్రవారం, ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక నెంబర్ వీరికి 9, 6 ఈ 2 నెంబర్లు వీరికి లక్కీగా కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చేటువంటి విధానం ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకొని ఈ రాశి వారు కూడా ఈ మాసం లేదా అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.